ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్. మేకింగ్ ఛార్జీలు లేవు. బ్రాంచెస్ కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి కథ చెప్తారండి. పుణ్యాత్ముడి కథ చెప్తాం. ఓకే. మామూలుగా మనం కార్తీక పురాణం లాంటి గాథల్లో ఇలాంటివి వింటూ ఉంటాము. ఇంట్రెస్టింగ్గా ఉంది. పూర్వం పల్లెటూరులోనంటే ఒక కాంతయ్య కనకయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వృద్ధులు, పెద్దవాళ్ళు, వీళ్ళు 50 దాటిన వాళ్ళు. ఇద్దరికి పిల్లలు పెళ్ళిళ్ళయ్యి సంసారాలు, పిల్లలు సంభాళించుకునే వయసులు వచ్చినాయి. అయితే వీళ్ళిద్దరు ఇంకా ఎంతకాలం ఇలా డేక్కుంటూ ఇక్కడే ఉంటాము, ఏదైనా యాత్ర చేసి రావాలి, కాశీ యాత్ర అని పెట్టుకున్నారు. అయితే అనుకునేవాళ్ళు కానీ కనకయ్య గారు ఆస్తిపరుడు, కాంతయ్యకి ఏదో చిన్న చిన్న కమతం అని పెద్ద ఆస్తుంది. అయితే ఆయన తెమిల్చుకోలేకపోతుంటాడు. ఈ కాంతయ్య చాలా భక్తుడు, మంచివాడు. ఏమన్నా వాడు ఎన్నాళ్ళరా ఇక అబ్బాయికి అప్పచెప్పు, ఎప్పుడు ఇక్కడే పడేస్తున్నావు, కాశీ వెళ్ళొద్దాం అని బలవంత పెట్టాడు. సరే కనకయ్య గారు ఏం చేశాడు, కొడుక్కి మెల్లిగా పనులన్నీ నేర్పుకుని, వాళ్ళంత పెద్ద కమతం కదా, ఎవరికి ఏమి ఇవ్వాలో అవన్నీ ఏర్పాటు చేసుకుని కొన్ని కౌళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాడు. కాంతయ్య గారికి పెద్ద హడావిడేం లేదు. తనకున్న గొడ్లల్లో ఒకదాన్ని కొన్నిటినేమో షావుకారు గారికి అమ్మేసి కొంత డబ్బు వచ్చాక ఇస్తానని ఆయన దగ్గర నుంచి డబ్బులు పుట్టించుకున్నాడు, పెద్ద అమౌంట్. కనకయ్య గారికి ఆ బాధ లేదు, ఆయన డబ్బులు ఆయన తెచ్చుకోగలుగుతాడు. ఈయన ఏం చేశాడంటే కొడుకు ఏం చెప్పంటే, నాయన నువ్వు నా కాడి భుజాన్ని వేసుకోవాల్సిందే, నా తర్వాత ఎట్లాగూ అదేదో ఇప్పుడే ప్రాక్టీస్ అవుతుంది, 6-4 నెలలు నేను తిరిగి వచ్చేదాకా 3 నెలలైనా పడుతుంది కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి. కాబట్టి నిదానంగా ఏర్పాటు చేసుకో, ఇల్లు వాకిలి చూసుకో, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళిపోవద్దు, ఊరోళ్ళ మీద పడి బలాదూరు తిరక్క ఇల్లు చూసుకోమని కొడుకు అప్పచెప్పేశాడు. గొడ్లని ఇంచుమించు ఖాళీ చేశాడు. ఏదో కొడుకు చూసుకోగలిగే గొడ్డును మాత్రం అట్టపెట్టి తన డబ్బులు, తనకు కావాల్సిన డబ్బు ఏం చేశాడు, ఇంట్లో నుంచి తీసుకోకుండా ఒక గొడ్లు అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నాడు. ఇద్దరు కలిసి బయలుదేరారు. వెళ్తూ ఉంటే వీళ్ళకి అసలు రూపాయి ఖర్చు అవ్వల, మంచి సుభిక్షంగా ఉన్నాయి దారులన్నీ. ప్రతి వాళ్ళు కాశీకి వెళ్తున్నారని తెలిసి, ఇప్పుడు మా ఇంట్లో అన్నం తినండి, ఇప్పుడు మేము పెడతామని అట్లా పెట్టి 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 రూపాయి ఖర్చు కాకుండా వెళ్ళారు. ఒక 20 రోజులు ప్రయాణం దాదాపుగా ఇట్లాగే పోయింది. 20 రోజులు పట్టింది. ఈ నెల రోజులు దాదాపుగా. దీని తర్వాత ఏమైంది, అక్కడి నుంచి మెల్లిగా ఊళ్ళు సన్నగిల్లటం మొదలుపెట్టినాయి. పంటలు లేవు, క్షామం ఉంది. జనాల దగ్గర 3 నెలలు 2 ఏళ్ళ నుంచి వానలు లేవు, ఊళ్ళన్నీ డ్రైగా పచ్చగా లేవు, చెట్టు నీడలు తక్కువ, ఎవరు అన్నం పెట్టే స్థితి లేదు. అన్నం డబ్బులు ఇస్తే ఎండు చెక్కులు దొరికే పరిస్థితి, బోల్డ్ డబ్బు ఇచ్చినా కూడా. అట్లాగే సాక్కుంటూ వెళ్ళారు. వెళ్తే ఏమైంది, కొంత కాలం కొన్ని రోజులు గడిచాక ఒక చోట ఒక ఊరిలో వెళ్తూ ఉండగా, ఒక ఊరి చివర ఒక ఇల్లు దాటి వెళ్తుంటే ఈ కాంతయ్య అన్నాడు, అరే చాలా దాహం వేస్తుంది, మరి నేను ఏదైనా మంచినీళ్ళు తాగొస్తాను ఉండన్నాడు. అంటే కనకయ్య గారు అన్నాడు, ఈ లోపల నేను కాలు సాగిస్తాను, ఏదైనా చెట్టు కింద కూర్చుంటాలే, మరి నువ్వు మంచినీళ్ళు తాగిరా అన్నాడు. ఆ ఇల్లు వీళ్ళు రోడ్డు నడిచే తోవకి కొంచెం దిగువకి ఉన్నది. ఎండలో నుంచోటం ఎందుకని ఆయన కాలు సాగిచ్చాడు. ఇవేంటి, పగళ్ళు నడిచి రాత్రిళ్ళు ఎక్కడో చోట ఏదైనా బండో గిండో దొరికితే కొంత దూరం నడక అవుతుంది. ఏం చేశాడు ఈ కనకయ్య గారు, కాంతయ్య ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటే మంచినీళ్ళు ఇస్తారా అని కేకేశాడు. ఎవ్వరూ పలకల. ఈయనకు అర్థం కాలే, ఏమిట్రా సంగతి అని. పాకెట్లో బాగుంది కానీ నీళ్ళు తోడడానికి ఒక మట్టి కుండ పగిలిపోయి ఉంది అక్కడ, తోడడానికి ఏమి చాదలేదు. సరే లోపలికి వెళ్ళి ఒక గుమ్మం తలుపు సుమారుగా వేసింది. లోపలికి వెళ్ళి చూస్తే ఏమిటి, లోపల ఓ భార్య భర్త, ఓ ముసలి అమ్మ, 2 చిన్నపిల్లలు స్పృహలు తప్పిపోయి పడిపోయి ఉన్నారు. కబుక్కుని నీళ్లు తెద్దామన్నా ఏది, నీళ్ళు తెచ్చే సాధనం కూడా లేదు, అందులోకి వేసే కొండ కూడా పగిలిపోయింది, మట్టి పెడతా ఏవీ కనిపించట్లా. అని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అవతలగా ఏదో దీనిలాంటి తామరాకు ఇంత పెద్ద ఆకు కనిపిస్తే దాన్ని ఇట్లా దొన్నిలాగా జుట్టి అందులో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ చెరువులో నుంచి కాసిన నీళ్లు పైన తెరిపిగా ఉన్న నీళ్ళని తీసుకుని వచ్చి ముందు ఆ ముసలావిడికి, చిన్నపిల్లలకి, వాళ్ళిద్దరికి 5-6 సార్లు తిరిగి మొత్తానికి నీళ్ళు పోసాడు నోట్లో. నీళ్లు దాగి కొంచెం తేరుకున్నారు. ఈయన గబగబా ఊళ్ళోకి వెళ్ళి కుండ చట్టి కొనుక్కొచ్చాడు. అక్కడి నుంచి ఏదో బియ్యం, కాసిన బియ్యము, పప్పు, ఉప్పు కొనుక్కొచ్చాడు. డబ్బులు ఉన్నాయిగా ఈయన దగ్గర, తెచ్చుకున్నాడు కదా షావుకారు దగ్గర. ఇప్పటిదాకా పెద్దగా ఖర్చు అవ్వాలి, భోజనాల ఖర్చు కొంచెం అయ్యింది, కొంతే అయ్యింది. కనకయ్య గారు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పెట్టాడు ఎక్కువ డబ్బు. ఒక్క మనిషికి ఎంత తిండి అవుతుంది. పట్టుకొచ్చి గబగబా పొయ్యి వెలిగించి మెల్లిగా బియ్యం ఎసరు పెట్టాడు. బియ్యపు వాసనకే పిల్లలు వచ్చి అన్నం దగ్గర కూర్చున్నారు, పొయ్యి దగ్గర కూర్చున్నారు. సరే అన్నం వండాడు. ఏదో పప్పు ఉడకేసి కాస్తంత ఆకుకూర అందులో పడేసి పప్పు చేశాడు, అన్నాలు పెట్టాడు. అన్నం తిన్నాక వాళ్ళు ఏం చెప్పారంటే, 3 ఏళ్ళుగా వానలు లేవు మాకు,
పంటలు కూడా లేవు, ఉన్నవే మెల్లిగా 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 తిన్నాము. క్రమంగా 2 రోజులుగా అది నీళ్లు కూడా కూడా లేదు. లేవు, నీళ్లు కూడా లేవు మాకు. దాంతో ఇట్ట పడిపోయామంటే ఆయన ఏమన్నాడు, సరే నేను బాబు పద నీకు నేను సహాయం చేస్తానని పొలమేమో ఎవరి దగ్గర కుదవ పెట్టారు. ఏదో ఒకటి చెయ్యాలంటే సరే లేచి వెళ్ళి తీసుకుపోయాడు. కొన్ని సరుకులు తీసుకొచ్చాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, షావుకారు దగ్గర 40 రూపాయలకి కుదవ పెట్టిన పొలం వెనక్కి తీసుకున్నాడు. అక్కడి నుంచి ఒక జత ఎడ్లు అరకొంది వాకిట్లో, దున్నేందుకు నాగలుంది, ఎడ్లు లేవు. ఓ జత ఎడ్లు కొనుక్కొచ్చాడు. ఏదో ఒకటి చేద్దాం బాబు, నిన్ను ఇట్ట వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావటం లేదు, వెళ్దాం అనుకున్నాడు. వీళ్ళు కాస్త లేస్తే వాళ్ళకి ఆసరా ఏది? అవును. చూస్తూ చూస్తూ దేవుడి కోసం అని పరిగెత్తి నేను, ఓ భార్య భర్త, 2 పిల్లలు, ముసలావిడ. అన్నం తిని ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తే ఆయనకు సంతోషంగా అనిపించింది, దేవుడిని చూస్తున్నట్టే ఉంది. ఇక్కడే ఉండిపోయాడు వీళ్ళతో పాటు, వాళ్ళకి సహాయం చేస్తూ. ఈ ముందుకి వెళ్ళి నడిచి వెళ్ళిన కనకయ్య గారు ఎక్కడో చెట్టు కనపడితే చెట్టు కింద కూర్చుని మెల్లిగా కాలు చాచి నిద్రపోయాడు. లేచి చూసుకుని ఇదేమిటి చల్లబడిపోయింది, కాంతయ్య ఏడి అంటే వాళ్ళు వచ్చి నేను పడుకున్నానని వాడు వెళ్ళిపోయాడేమోని నడవడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆయనకి కాంతయ్య గారి జాడ కనపడలే. ప్రతి ఊళ్ళోనూ ఒక పోటుగా వెడల్పుగా మొహము, బట్టతలు ఉన్నాయని చూసారా చూసారా అని అడుగుతూ 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 కాశీ వెళ్ళిపోయాడు. నెలలు గడిచినాయి, ఈయన ఇక్కడే ఉండిపోయాడు. ఈయన ఏం చేశాడు, ఇక్కడ వీళ్ళతో పాటు ఉండి అతను చెప్పాడు, ఆ రైతు బాబాయ్ ఎన్నాళ్ళని ఉంటావు బట్టి ఎంతో కొంతకాలం అయినా మీరు బతకగలరన్న నమ్మకం వచ్చాక వెళ్తా, బతకాలి, అంత బతుకుతారు పర్వాలేదు, నేను చూస్తూ ఒక కుటుంబం మొత్తానికి చావు చూసి వెళ్ళలేను నేను అని చెప్పి ఆ పక్కనున్న స్థలం వాళ్ళదే చక్కగా దున్ని ఇతనితో పాటు కూరగాయ ముక్కలు పెట్టి కూరగాయలు అమ్మటం మొదలుపెట్టారు. కూరలు ఏముంది, ఇప్పుడు పంటలు అంటే 4 నెలలు పడుతుంది, కూరలు నెలన్నర తిరిగేసరికి ఆ కూర 10 రోజులకే పదన వచ్చేస్తుంది కదా. ఆ కూరలు పెట్టి మెల్లిగా కూరగాయలు అమ్మించి వాళ్ళు పర్వాలేదు ఇది నడుస్తారు అని అనుకున్నాక వెళ్ళొస్తానన్నాడు. ముందంతా పిల్లలు వెళ్ళమని వీళ్ళు అన్నారు, కానీ తర్వాత అలవాటు అయ్యాక తాతను వదిలిపెట్టల. పిల్లలు తాత అనేవాళ్ళు, ఆవిడేమో తమ్ముడు అనేది, ముసలావిడే, ఇక కొడుకు కోడలేమో బాబాయ్ అనేవాళ్ళు. ఏం చెయ్యాలో తెలియక అట్లాగే ఉండిపోయాడు. నెలలు గడిచిపోయినాయి. తీరా డబ్బులు చూసుకుంటే ఆయన దగ్గర 12 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కొనిపెట్టా కదా, నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఇంకో సంవత్సరం పోయాక ఇస్తారు వాళ్ళు, ఇప్పుడేటా ఇస్తారు? ఈయనేమనుకున్నాడు, నా బందాయి 12 రూపాయలతో కాశీ ప్రయాణం నేనేం చేస్తాను, ఈ దారిలో ఏదో వీళ్ళు రొట్టెలు చేసి పెడతారు, చేసిస్తారు, ఒక 10 రోజులకు సరిపోతుంది, ఇంకేదో కొనుక్కుని తిని మెల్లిగా ఇల్లు చేరదాం, ముందుకి పెద్ద అవసరం ఉండదు కదా, ముందంతా 20 రోజులు బాగా నడిచారు కదా. సరే అక్కడి నుంచి ఏమనుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాను రే నాయన అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి నడవడం మొదలుపెట్టాడు. ఈ లోపల కాశీకి చేరాడు కదా కనకయ్య గారు. ప్రతి ఊళ్ళోనూ బట్టతలు ఉన్న మనిషిని చూసారా అని అడగటం మొదలుపెట్టాడు. ఎక్కడా దొరకలా. చివరికి కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం చేరుకున్నాడు ఆయన. కాశీలో ఏదో అన్నసత్రంలో దిగాడు. వాళ్ళు ఏదో 2 జతల బట్టలు ఉన్నాయి ఆయన దగ్గర, అంతే. భోజనం పెట్టారు. దర్శనం వెళ్ళైందండి, వెళ్ళండి అన్నారు. ఈయన దర్శనానికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడితే అందరూ వచ్చిన భక్తులందరూ ఏం చేస్తారు, కాశీ విశ్వేశ్వరుడి దగ్గర నేల మీద చేతులు తల ఆనిస్తారు. ఆ ఆంతున్న తల తలతల్లాడితో బట్టతల కనపడింది ఈయనకి. ఒక తల చూసేసరికల్లా కాంతయ్య, ఓరేడి నాకంటే ముందు వచ్చి దర్శనానికి కూడా కుదురుకున్నాడు వీడు అనుకున్నాడు. అనుకుని కనపడతాడు అనుకున్నాడు. దర్శనం అయ్యాక చూస్తే కాంతయ్య కనపడలా. అక్కడి నుంచి ఈయన సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాడు. సాక్షి గణపతి, డుండి గణపతి దేవాలయం ఉంటుంది కాలభైరవుడి దగ్గర. ప్రతి చోట ఈయన కనపడ్డాడు దూరం నుంచి. ఆయన బట్టతలు నిగనిగలాడుతూ కనపడుతున్నాయి దూరానికి. 5-6 చోట్ల మణికర్ణికా ఘట్టం దగ్గర కూడా కనిపించాడు. ఎవరినైనా అడిగితే మేము చూడలేదంటున్నారు, ఈయనకి మాత్రం కనపడుతున్నాడు. సరే ఈయన ఏమనుకున్నాడు, సరేలే ఎవరితోటైనా వచ్చి ఉంటాడు, కానీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అనుకుని తన దర్శనాలన్నీ చేసుకుని చేయదలుచుకున్న దానాలు బాగా డబ్బులు తెచ్చుకున్నాడు. దానాలు ధర్మాలు చేసుకుని చల్లగా బయలుదేరి వచ్చేటప్పుడు ఏ ఇంటి దగ్గర కాంతయ్య గారు ఆగిపోయాడో ఆ ఇంటి దగ్గర ఆగాడు. ఆగితే అంతకుముందు వెళ్ళేటప్పుడు డ్రైగా పూరు గుడిసే ఉంది. ఇప్పుడు గుడిసె నిండా పాకిన ఆనపాదులు, చుట్టూతా ఉన్న బీరపాలు, మొత్తం అంతా సస్యశ్యామలంగా ఉంది. ఒక గుంట తవ్వ ఉంది, దాని నిండా నీళ్లున్నాయి. మంచినీళ్ళకి వెళ్ళినప్పుడు నా స్నేహితుడు ఇక్కడే మంచినీళ్ళు తాగాడన్నాడు. అటగా పేరేంటండి అని అడిగాడు అతను. కాంతయ్య బాబాయ్ మాకు తెలియపోవడం ఏంటి, 3 నెలలు మాతోటే ఉంటాను, ఇవాళ మా బతుకు ఆయనే కారణం అని చెప్పాడు కుర్రాడు, ఆ రైతు కుర్రాడు. ఈయన ఆశ్చర్యపడి 2.5-3 నెలల పాటు ఇక్కడ ఉంటే వాడు నాకు కాశీలో ఎట్టా కనపడ్డాడు? కాశీకి వచ్చే ఛాన్సే లేదు. బాబాయ్ కాశీ వెళ్ళలేదండి, డబ్బులు సరిపోవురా అయ్యా, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. మీదటికి బయలుదేరినప్పుడు వస్తానన్నాడు, మా పిల్లలకి మాట ఇచ్చాడు అని చెప్పు.
తను ఆశ్చర్యపోతూ వెనక్కి వెళ్ళాడు. రాని కాంతయ్య నాకు ఎట్లా కనపడ్డాడు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉన్నాడు కాంతయ్య. తక్కువ దూరం కదా, 20 రోజుల నడికేగా ఆయన వెనక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన ఇదంతా చూసుకుని 4 నెలలకి 3 నెలలకి వెళ్ళాడు మొత్తానికి. వెళ్ళేసరికల్లా కాంతయ్య మళ్ళీ తన కమతంలో కూర్చుని ఉన్నాడు, మామూలుగా పని చేసుకుంటున్నాడు. ఇంకో గేదెను పట్టుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఏంట్రా పుణ్యాత్ముడివిరా నువ్వు, నేను ఒట్టిగా శివరి దర్శనం కోసం చేశాను అంతే తప్ప డబ్బు ఖర్చు పెట్టుకున్నాను కానీ ఇంకేది ఖర్చు పెట్టలేదు. అందుకని భగవంతుడు నాకు మామూలు దర్శనం ఇచ్చాడు, నీకైతే బ్రహ్మాండమైన దర్శనం ఇచ్చాడు, నిన్ను నాకు అక్కడ చూపించాడు, నువ్వెంత పుణ్యాత్ముడివో నాకు తెలియజేశాడు. ఈసారి ఇతరులకు సహాయం చేస్తూ యాత్ర చేయడానికి మళ్ళీ వస్తాను నేను నీతోటి అని చెప్పాడు. ఎంత చక్కటి విషయం కదండి. సూపర్. కథ కంచికి మనం ఇంటికి.